నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కామెంట్ బై అభినవ్ భారత్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. రాజకీయాల్లో కూడా చాలామంది సీనియర్లకు ఇది వర్తిస్తుంది. తాము అధికారంలో ఉండగానే, యాక్టివ్గా ఉండగానే వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలని, వాళ్లకు ఒక పునాది ఏర్పాటు చేయాలని సీనియర్లు కలలుగంటారు. అవసరమైతే తమ టికెట్ త్యాగం చేసి పిల్లల్ని ఎన్నికల బరిలో నిలబెడతారు. ఏళ్ల తరబడి కష్టపడి తాము సాధించుకున్న పరపతిని, పేరును, డబ్బును వారసుల గెలుపు కోసం వినియోగిస్తారు. అలాంటి సీనియర్లకు ఎదురుదెబ్బ తగిలితే, వారసుల అత్యుత్సాహం వల్ల కొత్త తలనొప్పులు తలెత్తితే ఆ బాధ వర్ణనాతీతం. ఏపీ రాజకీయాల్లో అలాంటి సన్ స్ట్రోక్ ఎదుర్కొంటున్న కొంతమంది నేతలపై ఈ వారం పొలిటికల్ కామెంట్. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ పొలిటీషియన్లకు వరుసగా సన్ స్ట్రోకులు తగులుతున్నాయి. కొడుకులను తమ రాజకీయ వారసుల్ని చేద్దామనుకున్న లీడర్లకు వారి కారణంగానే చిక్కులు వస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. గత ఎన్నికల్లో కొందరు నేతలు తమ వారసుల్ని ఎన్నికల బరిలో దింపి చేతులు కాల్చుకున్నారు. ఓటమి మాట అటుంచితే ఆ పుత్రరత్నాల నిర్వాకాల కారణంగా కుటుంబ రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడేట్టుగా ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. తాము గెలవక తమ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆ యంగ్ పొలిటీషియన్లు. ఏపీలో గత ఎన్నికల్లో ముఖ్యంగా వైసీపీ నేతలకు సన్ స్ట్రోక్ గట్టిగా తగిలిందనే చెప్పాలి. ఎన్నికల్లో ఓడిపోవటం ఒకెత్తైతే, అధికారంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ల అండ చూసుకొని రెచ్చిపోయిన పుత్రరత్నాలు ఇప్పుడు దానికి బదులు చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారసుల్ని ఎమ్మెల్యేలుగా చూద్దామనుకున్న నేతలకు ఇప్పుడు కేసుల నుంచి ఎలా కాపాడాలా అనే గుబులు పట్టుకుంది. తమ రాజకీయ భవిష్యత్తును కుమారులు ముందుకు తీసుకెళ్తారని అనుకుంటే ఎన్నికల్లో ఓడిపోయి వారు కేసుల్లో ఇరుక్కుంటూ ఉండటంతో సదరు సీనియర్ నేతల్లో పొలిటికల్ ఫ్యూచర్ పై బెంగ కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆ నేతలకే కాక పార్టీకి కూడా వారసుల వ్యవహారం తలనొప్పిగా మారుతుందని తెలుస్తోంది. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ వారసుడు వైసీపీ నేత శ్రీకాంత్ ఈ మధ్యనే మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యారు. దళిత యువకుడు వాలంటీర్ జనుమల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో తమిళనాడులోని మదురైలో అతన్ని అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. మరోవైపు తన కొడుకు శ్రీకాంత్ అరెస్టును మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రోద్బలంతోనే పోలీసులు తన కొడుకును అరెస్టు చేశారని, తమ రాజకీయ జీవితాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న ఉద్దేశంతోనే తన కొడుకుని అరెస్టు చేయించారని ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోపణల సంగతేమో కానీ 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న విశ్వరూప్ ఇప్పుడు కెరీర్ చరమాంకంలో ఉన్నారు. కాంగ్రెస్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వైసీపీలోకి వచ్చిన ఆయన వైఎస్ నుంచి జగన్ వరకు 4 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు. ఇక రిటైర్మెంట్ తీసుకుందామని భావించి మొన్నటి ఎన్నికల్లో తన కుమారుడు శ్రీకాంత్ను అమలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూడగా జగన్ ఒప్పుకోకపోవడంతో తానే మరోసారి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లోనైనా తన కొడుకుని రాజకీయ అరంగేట్రం చేయించాలని భావిస్తున్న విశ్వరూప్కు దళిత యువకుడి హత్య కేసులో శ్రీకాంత్ ప్రధాన నిందితుడిగా ఇరుక్కొని కోలుకోలేని షాక్ ఇచ్చాడు. మరో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ పరిస్థితి అలాగే తయారైంది. 2009లో కాంగ్రెస్ నుంచి పెడన ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన జోగి రమేష్ 2014లో మైలవరం షిఫ్ట్ అయిపోయి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో తిరిగి పెడన నుంచి గెలిచిన ఆయనకు జగన్ మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఇక మొన్నటి ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసిన ఈ మాజీ మంత్రి దారుణంగా ఓడిపోయారు. ఈయన కూడా వచ్చే ఎన్నికల నాటికి తన రాజకీయ వారసత్వాన్ని బరిలో దించాలని, కొడుకు రాజీవ్కు బాధ్యతలు అప్పగించాలని భావించారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ చేసిన కొన్ని పనులు జోగి రాజీవ్ని వెంటాడటం మొదలుపెట్టాయి. విజయవాడకు చెందిన అగ్రిగోల్డ్ సంస్థ భూములు సిఐడి అటాచ్మెంట్లో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఆ భూముల్ని జోగి రమేష్ కుటుంబం సొంతం చేసుకుంది అనేది ఆరోపణ. ఆ భూములు రాజీవ్ పేరిట రిజిస్టర్ అయి ఉండటంతో సిఐడి అరెస్టు చేసింది. ఈ కేసులో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడి కుటుంబ ఆస్తులు పెంచుకోవటానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ పోలీసులు విచారణలు ఎదుర్కొంటూ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తండ్రి కొడుకుల పొలిటికల్ ఫ్యూచర్పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే వరుసలో వినిపించే మరో పేరు మాజీ మంత్రి పేర్ని నాని.
ఇతనికి కూడా సన్ స్ట్రోక్ తగులుతూనే ఉంది. నాని గత ఎన్నికల్లో మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీ నుంచి తప్పుకొని మరీ తనయుడు కిట్టుని బరిలోకి దింపారు. అయితే 2019లో తన తండ్రి 4,000 ఓట్ల తేడాతో గెలిస్తే ఈసారి తనయుడు ఏకంగా 50,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న విషయంలో ఎన్నికల సమయంలోనే పేర్ని వారసుడిపై కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన గుడ్లవల్లేరు కాలేజీ వ్యవహారంలో కూడా కిట్టుపై ఆరోపణలు వచ్చాయి. కాలేజీలో హిడెన్ కెమెరాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసింది కిట్టునే అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసు విచారణలో ఒకవేళ ఆరోపణ నిజమని తేలితే కిట్టు బుక్ అవటం ఖాయమని, అలా జరిగితే పేర్నీకి అది పెద్ద దెబ్బ అని అంటున్నారు. ఇక చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలు కూడా వారసుల కోసం గత ఎన్నికల్లో త్యాగాలు చేశారు. తాము పోటీ నుంచి తప్పుకొని కొడుకులకు టికెట్లు ఇప్పించుకున్నారు. అయితే ఆ వారసులిద్దరూ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ కాలేకపోయారు. ఈ 2 నియోజకవర్గాల్లోనూ దొంగ ఓట్ల నమోదుకు సంబంధించి ఆరోపణలుండగా దానిపై విచారణ జరుగుతోంది. ఒకవేళ ఆరోపణలే నిజమైతే కొడుకులతో పాటు తండ్రులకు కూడా ఆ కేసులు చుట్టుకునే ప్రమాదం ఉంది. మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఇప్పటికే నిందితుడిగా ఉన్నాడు. అటు భూమన కూడా టీటీడీలో అక్రమాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చెవిరెడ్డి భూమన కుటుంబాల రాజకీయ భవిష్యత్తుపై కూడా పెద్ద చర్చ నడుస్తోంది. ముందుగా మనం అనుకున్నట్టుగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అది ఎవరికైనా మంచిదే. కానీ వారసులు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగితే చూడాలనుకునేవారు వాళ్లకు కేసులను వారసత్వంగా ఇవ్వకుండా చూసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు కూడా పుత్రుల కదలికలు, వాళ్ళు చేస్తున్న వ్యవహారాలపై ఒక కన్ను వేసి ఉంచాలి. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవటం, నమ్మకం గెలుచుకోవటం ఎలాగో వాళ్లకు నేర్పించాలి. అలా కాకుండా ఎన్నికల్లో గెలిస్తే చాలు అనుకుంటే మాత్రం సీన్ రివర్స్ అయ్యే ప్రమాదం తప్పదు. ఇది ఈ వారం పొలిటికల్ కామెంట్. నెక్స్ట్ వీక్ మరో పొలిటికల్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.